అధికార మండతో గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అంతులేని భూ కబ్జాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా దాచేపల్లి నియోజకవర్గంలో అప్పటి ప్రజాప్రతినిధి అనుచరులు బినామీలు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై వేలాది ఎకరాల భూములను తమ పేరిట ఎక్కించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, అసైన్డ్ ల్యాండ్స్, డీకే పట్టాలు, కొండా బండ అనే తేడా లేకుండా ఆన్లైన్లో సర్వే నెంబర్లకు సబ్ డివిజన్ చేయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అధికారుల సహకారంతో జరిగిన భూ బాగోతంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సహజ సంపద అధికంగా ఉన్న ప్రభుత్వ భూములకు నిలయం. తెలంగాణతో సరిహద్దు, సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల దృష్టి ఈ భూములపై పడింది. దాచేపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు పొందుగుల, రామాపురం, గామాలపాడు, పెదగార్లపాడు, తంగిడ వంటి గ్రామాల్లో అనువంశికం పేరిట ప్రభుత్వ భూములను రాయించుకున్నారు. కాసులకు కక్కుర్తిపడిన రెవెన్యూ సిబ్బంది నాయకుల అక్రమాలకు వంతపాడారు. భూకుట్రలో భాగస్వామిగా ఉన్న ఓ రెవెన్యూ ఉద్యోగి కుమారుడు వెల్లడించిన వివరాలతో నాటి భూ ఆక్రమణలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ల్యాండు గవర్నమెంట్ ల్యాండు, ఖాళీగా ఉన్న పట్టాదారుడని భూమి ఉంది. అది కొంతమంది బినామీలు ఎక్కించుకొని గత 5 ఏళ్లలో దాచేపల్లి మండలంలో 5 బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. అతి ముఖ్యంగా తీసుకున్నది సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ ల్యాండ్లో కంప్యూటర్ ఆపరేటర్లు 3, తహసీల్దారులు 2. కొన్ని విలేజ్లు ఫ్యాక్టరీ కింద కూడా అమ్మకాలు కూడా జరిగినాయి. రెవెన్యూ ఆఫీసులో సామాన్యుడికి రైతు ఒక అడంగల కోసం, పాస్బుక్ల కోసం తిరగాలంటే 4-5 నెలలు పడుతుంది. అదే ఒక అతను బినామీ వచ్చి అతను ఎక్కించుకోవాలి చేయాలంటే ఈవినింగ్ కల్లా 24 అవర్స్లో వాడికి అడంగల్ వస్తుంది, 1B వస్తుంది. 45 డేస్లో ఈ పాస్బుక్ కూడా రావడం జరుగుతుంది. అలా తహసీల్దారులు చేశారు. దాచేపల్లి మండలంలోని పొందుగుల, రామాపురం, గామాలపాడులోని ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు బినామీల పేరిట రాయించుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం పొంది పలు బ్యాంకుల్లో రుణాలు పొందారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. మండలంలో వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 3,786 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. సర్కారీ భూమిని ప్రభుత్వ దస్త్రాలకు ఎక్కించే క్రమంలో గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగి కుమారుడు ఒకరి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎంతకీ పని పూర్తి చేయకపోవడంతో సొమ్ములిచ్చిన వారు నిలదీశారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి భూ అక్రమాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైనా రోడ్డు పక్కనో లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలలో ఒక సెంట్లో ఒక గుడిసేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆగమేఘాల మీద పోయి విత్ పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకుని వాళ్ళందరినీ గుడిసెలు ఖాళీ చేయిస్తున్నారు. మరి 19-24 మధ్యలో 4,000 ఎకరాలంటే 1 ఎకరం 2 ఎకరాలు కాదండి. అంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఏలు అందరూ ఇక్కడున్న పార్టీ నాయకులైతేనేంటి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్తో దోచుకున్న దాఖలాలు ఉన్నాయండి మా దాచేపల్లిలో. దీనికి సంబంధించిన ఎవరున్నా కానీ వాళ్ళు పెద్దోళ్ళ, చిన్నోళ్ళ ఎవరని కాదు, ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరిని బయటకు లాగాల్సిందే. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే మాకు గామాలపాడు, రామాపురం, శ్రీనగరు, పొందుగుల ఈ గ్రామాల్లో మరి అప్పుడప్పుడు ఉన్నటువంటి అవసరాల రీత్యా పొందుగుల అయితే ఎద్దుల బీడుగా ఉంది, 100 ఎకరాలు. మరి అక్కడ గ్రామ అవసరాల కోసం ఎప్పుడో బ్రిటిషర్స్ నుంచి కూడా ఉంటే ఆ నెంబర్లను కూడా విచిత్రంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్కి బార్ 1, బార్ 2, బార్ ఏనో ఏదో చేయటం, ఓ పాస్ పుస్తకం పుట్టించడం. ఇక్కడ ఉండదు, ఏది ఆర్ఎస్ఆర్ దాఖలా ఉండదు. కానీ ఈ ఆర్ఎస్ఆర్ దాఖలా ఈ బ్యాంక్ వాళ్ళు పోరు కదా, బ్యాంక్ వాళ్ళు ఎంతవరకు ఏమంటారు, ఈ సర్టిఫికేట్ ఉంది, ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎంఆర్ఓతో సర్టిఫై చేసి తీసుకొస్తే మేము లోన్ ఇస్తామయ్యా అంటారు. మరి నిన్న డబ్బులు తీసుకుని ఎంఆర్ఓ కదా, మళ్ళీ వాళ్ళకి సర్టిఫై చేస్తారు అదే భూమి అని చెప్పేసి. కనుక దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఒక దాచేపల్లి మండలంలోనే దాదాపు 3,786 ఎకరాల భూమి అనేది కబ్జా కొరలో చిక్కుకుంది. ఇంకా అదేవిధంగా మిగతా 3 మండలాలు, అదే దాచేపల్లి నియోజకవర్గం మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ సంఖ్య అనేది చాలా పెద్ద స్థాయిలో, అంటే 10,000 ఎకరాల మించే ఉండొచ్చని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏదైతే అన్యకాంతమైన భూమి ఉందో ఈ భూమి అన్నింటిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఈ ప్రభుత్వ భూములను రక్షించాలని చెప్పి కూడా వారంతా కూడా బలంగా కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.